పోలవరం దగ్గర పెరుగుతుంది గోదావరి ఉధృతి అంతకంతకు ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ ఎగువ స్పిల్వే దగ్గర 33 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్ట్ నుంచి 11,23,886 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో విలీన మండలాలు ముంపులోనే ఉన్నాయి. కుక్కునూరు మండలంలోని 721 కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఇక వేలేరుపాడు మండలంలోని 1161 కుటుంబాలు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఇక వరద కారణంగా 10 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉండగా ఉప్పర, మదిగట్ల, వెంకటాపురం, సీతారాం నగర్, నడిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు రుద్రమకోట, రేపాక కొమ్ము, తాటుకోరు గొమ్ము గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. బోళ్లపల్లి, చిగురుమామిడి, నల్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట గ్రామాలు కూడా వరద ముంపులోనే చిక్కుకున్నాయి. ఇక ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్. సంజయ్, గోదావరి ఉగ్రరూపం ఉభయ గోదావరి జిల్లాలలో తీవ్ర స్థాయిలో పడనుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం 5 జిల్లాలకు సంబంధించి ఈ ప్రభావం పడనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు పోలవరం దగ్గర కావచ్చు, లేకపోతే ధవళేశ్వరం వద్ద కావచ్చు, గోదావరి ఉగ్రరూపం అంటే గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పోలవరం దగ్గర 33 మీటర్లకైతే చేరుకోవడంతో బ్యాక్ వాటర్ కారణంగా విలీన మండలాల్లో తీవ్ర స్థాయిలో ఈ ప్రభావం పడడంతో సుమారుగా అంటే 10 గ్రామాలకైతే మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే కుక్కునూరు మండలం, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు ఏలూరు జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, ఈ 5 జిల్లాలపై కూడా ఉభయ గోదావరి జిల్లాలలో గోదావరి వరద ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో ఈ 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లందరినీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇటు ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలలోని ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల బృందం అయితే కూడా ఈరోజు పర్యటించి కుక్కునూరు మండలంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించినట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అంటే వరద ప్రభావం ఎక్కడైతే ఉందో ఆ బాధితుల్ని స్వయంగా మంత్రుల బృందం మాట్లాడి వారికి కావాల్సిన సహాయ చర్యలు కూడా పూర్తి స్థాయిలో అందించే చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. 5 జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు పోలవరం ముప్పు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే విలీన మండలాలు కావచ్చు, లేకపోతే ధవళేశ్వరం దిగువ ప్రాంతంలో ఉన్న కోనసీమ ప్రాంతం కావచ్చు. అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఉభయ గోదావరి జిల్లాలో వర్షాభావ ప్రభావం అంతగా లేనప్పటికీ కూడా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ఇటు భద్రాచలం దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి ధవళేశ్వరం ఈ పరిసర ప్రాంతం అంతా కూడా గోదావరి వరద ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడుతుంది. అయితే పోలవరం దగ్గర 33 మీటర్ల నీటి మట్టం కొనసాగుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంది. అయితే ధవళేశ్వరం వద్ద కనుక మనం ఒక్కసారి చూస్తే కనుక ఇప్పుడు ఈ రోజు వరకు కూడా 13.9 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం సుమారుగా 13 లక్షల క్యూసెక్ల నీటిని అయితే మాత్రం దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వదులుతున్నారు. 175 గేట్లు ఎత్తి వచ్చిన వాటర్ను వచ్చినట్లు అయితే మాత్రం దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వదులుతున్న పరిస్థితి. అయితే ఏజెన్సీ ప్రాంతంలో గోదావరితో పాటు శబరి నది ప్రభావం ఉండడంతో రెండు కలిసే సంగమం వద్ద కోనవరం వద్ద అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత బాధిత ప్రాంతాల్లో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందించేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, రైట్ సతీష్, అది ఓవరాల్ గా 2 స్టేట్స్ లో కూడా గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజ్లన్నీ కూడా గోదావరి వాటర్ తో నిండిపోయిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి.